కర్ణాటక ఎలక్షన్స్కి 5 రోజుల ముందు కొన్ని గుర్తు తెలియని వ్యక్తులు వేలాది పెన్ డ్రైవ్స్ని పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం మొదలుపెట్టారు. బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్స్లో, టీ షాప్స్ బయట, ఆఖరికి గవర్నమెంట్ ఆఫీస్ మెట్ల మీద కూడా. అయితే ఈ పెన్ డ్రైవ్స్ని చూసిన జనం అందులో ఏముందా అని క్యూరియాసిటీతో కొన్ని మంది ఆ పెన్ డ్రైవ్స్ని ఓపెన్ చేసి చూస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళు ఎప్పటి నుంచో దేవుడిలా కొలుస్తున్న ఒక వ్యక్తి రాక్షసత్వం బయటపడింది. ఆ పెన్ డ్రైవ్లో దాదాపు 3000 వరకు ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోస్లో ఉన్న వ్యక్తి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన హెచ్డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నా. మామూలుగా పొలిటీషియన్స్ చేసే క్రైమ్స్ గురించి మనం వింటానే ఉంటాం, కానీ ఇది అలాంటిది కాదు. ఇది ఇండియాలోనే ద బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్. ఈ కథ చాలా సంవత్సరాల క్రితం మొదలైంది. హెచ్డి దేవెగౌడ, అదే మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అతని కొడుకే హెచ్డి రేవన్నా. ఈ రేవన్నా దగ్గర ఒక డ్రైవర్ జాయిన్ అయ్యాడు. అతని పేరే కార్తిక్ రేవన్నా దగ్గర చాలా విశ్వాసంగా పనిచేసేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రేవన్నా కొడుకైన ప్రజ్వల్ రేవన్నా దగ్గరికి కార్తిక్ వెళ్ళాడు. అప్పటి నుంచి ఇంకా ప్రజ్వల్ దగ్గరే కార్తిక్ పనిచేయడం మొదలు పెట్టాడు. కార్తిక్ ప్రజ్వల్ రేవన్నా దగ్గర ఎంతో విశ్వాసంగా పనిచేసేవాడు. అందుకని ప్రజ్వల్ రేవన్నా కార్తిక్ ని బినామీలా ఉపయోగించుకోవాలనుకున్నాడు. హొలి నరసీపుర అని కర్ణాటకలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ 16 ఎకరాల భూమిని కార్తిక్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. దానికి బదులుగా కార్తిక్ దగ్గర నుంచి కొన్ని బ్లాంక్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకున్నాడు. ఎప్పుడైనా ఉపయోగపడినప్పుడు కార్తిక్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ అమ్మి దాని డబ్బుల్ని తీసుకుందామని. అలా డ్రైవర్ గా, బినామీగా కార్తిక్ రేవన్నా దగ్గర చాలా బాగా ఉండేవాడు. ప్రజ్వల్ రేవన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కార్తిక్ తోనే ఎక్కువగా బయటకు వెళ్ళేవాడు. ప్రజ్వల్ రేవన్నా ప్రతి సీక్రెట్ కార్తిక్ కి తెలుసు. అలాగే ప్రజ్వల్ రేవన్నా ఫోన్ పాస్వర్డ్స్ కూడా కార్తిక్ కి తెలుసు. ఒకసారి 2019లో ప్రజ్వల్ రేవన్నా ఇంకా కార్తిక్ ఇద్దరు పని మీద బయటకు వెళ్లారు. ప్రజ్వల్ తన ఫోన్ ని కారులోనే మర్చిపోయి తన పని చూసుకోవడానికి బయటకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే కార్తిక్ ప్రజ్వల్ ఫోన్ ఓపెన్ చేసి చూశాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందులో చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్స్ప్లిసిట్ గా ఉన్నాయి. ఈ విషయం ప్రజ్వల్ కి చెప్పలేదు. వెంటనే ప్రజ్వల్ అమ్మ దగ్గరికి కార్తిక్ వెళ్ళి ఈ విషయం గురించి చెప్పాడు. ప్రజ్వల్ అమ్మ భవానీ కూడా కార్తిక్ ని సైలెంట్ గా ఉండిపోమని చెప్పింది. దాంతో కార్తిక్ ప్రజ్వల్ ఫోన్ లో ఉన్న ఫొటోస్ ని, వీడియోస్ ని ఒక పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకున్నాడు. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఉపయోగిద్దాం అనుకున్నాడు. ఇది జరుగుతూ ఉండగా ప్రజ్వల్ ఇంట్లో 5 ఆడవాళ్ళు పనిచేసేవాళ్ళు, హౌస్ మేట్స్ కింద, అంటే పని మనుషుల కింద. వీళ్ళు కాకుండా ఒక కొత్త ఆవిడ పని మనిషి కింద జాయిన్ అవ్వడానికి వచ్చింది. ఆ 5 ఆడవాళ్ళు కలిపి ఆ కొత్తగా వచ్చిన ఆవిడకి ఎన్నో వార్నింగ్స్ ఇచ్చారు. ప్రజ్వల్ రేవన్నా ఇంటికి వస్తే నువ్వు అతనికి కనిపించకుండా దాక్కో అని చెప్పారు. మొదట్లో ఆవిడ భయపడినా వీళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకొని ప్రజ్వల్ కంట పడకుండానే ఆవిడ తిరుగుతూ ఉండేది. కానీ ఒకసారి ప్రజ్వల్ రేవన్నా తన రూమ్ కి పిలిపించుకొని ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఒకసారి ఆవిడ కూతురు ఒక పని మీద ప్రజ్వల్ రేవన్నా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తన కూతురి ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వీడియో కాల్ చేయడం మొదలు పెట్టాడు. అలా ప్రజ్వల్ రేవన్నాకి భయపడుతూ తన ఇంట్లో పని చేసే వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఒకసారి ప్రజ్వల్ రేవన్నాకి డబ్బులు అవసరమైంది. దాంతో కార్తిక్ని పిలిచి తన పేరు మీద రిజిస్టర్ చేసిన భూమిని అమ్మేసి డబ్బులు తిరిగి తీసుకురమ్మన్నాడు. కార్తిక్ అప్పుడు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని వారాలు, నెలలు గడిచాయి. కార్తిక్కి మాత్రం ఆ భూమిని అమ్మడం ఇష్టం లేదు. దాంతో ప్రజ్వల్ రేవన్నా కార్తిక్ ని భయపెట్టడం, బెదిరించడం మొదలు పెట్టాడు. కానీ కార్తిక్ మాత్రం తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగించుకోవచ్చు అనే నమ్మకంతో ఆ భూమిని అమ్మడానికి ఖచ్చితంగా నో చెప్పాడు. దాంతో ప్రజ్వల్ రేవన్నా కార్తిక్ వైఫ్ ని కిడ్నాప్ చేయించారు. కార్తిక్ ముందే కార్తిక్ వైఫ్ ని ఎంతగానో కొట్టారు. దాంతో కార్తిక్ సరే అమ్ముతాను అని బయటకు వెళ్లి కోర్టుని ఆశ్రయించాడు. కోర్టులో తన వైఫ్ ని తన్ని కిడ్నాప్ చేశారు అని, ఆ భూమి తనకే సొంతమని ప్రజ్వల్ పైన కేసు రిజిస్టర్ చేశారు. ఇంకా అప్పటి నుంచే కార్తిక్ ప్రజ్వల్ రేవన్నా దగ్గర డ్రైవర్ కింద మానేశాడు. 15 సంవత్సరాలు ఎంతో విశ్వాసంగా పనిచేసినప్పటికీ ఇంత హింస పెట్టినందుకు కార్తిక్ ఎలాగైనా కక్ష సాధించాలనుకున్నాడు. కానీ కార్తిక్ దగ్గర అంత పవర్ కానీ డబ్బులు కానీ లేవు. ప్రజ్వల్ రేవన్నా జేడీఎస్ అనే పార్టీ నుంచి ఎంపీగా ఉండేవాడు. అది ఒక లోకల్ పార్టీ. అదే కాకుండా ప్రజ్వల్ రేవన్నా ఫ్యామిలీకి మొత్తం కర్ణాటక మీద మంచి గ్రిప్ ఉండేది. వాళ్ళకి చాలా పవర్ ఉండేది. దాంతో కార్తిక్ కి 2 ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి కాంగ్రెస్ లీడర్ ని వెళ్ళి కలవడం, లేదా బీజేపీ లీడర్ ని వెళ్ళి కలవడం. బీజేపీలో దేవేంద్ర గౌడ అనే ఒక లీడర్ ఉండేవాళ్ళు. ఆ దేవేంద్ర గౌడ ఆల్రెడీ ప్రజ్వల్ మీద కోర్టులో ఒక కేసు వేశాడు.
కానీ అది ఓడిపోయాడు. కాబట్టి ప్రజ్వల్కి అపోనెంట్గా ఉన్న దేవేంద్ర గౌడ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకుని కార్తిక్ వెళ్ళాడు. దేవేంద్ర గౌడతో కార్తిక్ ప్రజ్వల్ సీక్రెట్స్ అన్నీ చెప్పాడు. అలాగే ఆ పెన్ డ్రైవ్ గురించి కూడా చెప్పాడు. కానీ ఆ పెన్ డ్రైవ్ మాత్రం దేవేంద్ర గౌడకి ఇవ్వలేదు. దాంతో దేవేంద్ర గౌడ త్రూ కోర్టు వెళ్ళి ఏదైనా సహాయం చేస్తాను అని చెప్పాడు. కానీ కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ ఊహించిన ట్విస్ట్ ఒకటి వచ్చింది. జేడీఎస్ బీజేపీతో కలిసి ఈ ఎలక్షన్స్ కి పోటీ చేయడానికి ముందుకు వచ్చింది. దాంతో దేవేంద్ర గౌడ ఇంకా కార్తిక్ ఇద్దరు కూడా షాక్ అయ్యారు. కానీ ఏదో ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే మీడియా ఛానల్స్ అందరికీ ప్రజ్వల్ రవణ సీక్రెట్ ఫొటోస్ ఉన్నాయి, అది ఎలాగైనా తెచ్చుకొని పబ్లిష్ చేయాలి అని అనుకున్నారు. దాంతో ప్రజ్వల్ రవణకి భయం మొదలై కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఎలక్షన్స్ సమయం కాబట్టి తనవి ఏఐ ఫేక్ వీడియోస్ ఇంకా మార్ఫుడ్ ఫొటోస్ బయట పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి 64 మీడియా ఛానల్స్ మీద ఇంకా 3 వ్యక్తుల మీద స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. దాంతో దేవేంద్ర గౌడ కార్తిక్ని పిలిచి ఆ పెన్ డ్రైవ్ని ఇమ్మని చెప్పాడు. కోర్టులో ఇది ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేసి ఆ స్టే ఆర్డర్ని ఎత్తేస్తానని చెప్పాడు. కార్తిక్ కూడా నమ్మి ఆ పెన్ డ్రైవ్ని దేవేంద్ర గౌడకి ఇచ్చేశాడు. కానీ కార్తిక్ ఇచ్చింది కేవలం కాపీ మాత్రమే. అలాంటిది ఇంకొక పెన్ డ్రైవ్ కార్తిక్ దగ్గరే ఉన్నది. ఆ పెన్ డ్రైవ్ ఇచ్చిన కొన్ని రోజులకే ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ హసన్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళది. ఆ కాన్స్టిట్యుయెన్సీలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ పెన్ డ్రైవ్స్ విసిరేశారు. ప్రజ్వల్ రవణ ఫోన్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఆ పెన్ డ్రైవ్స్లో ఉన్నాయి. మొదట్లో జేడీఎస్ పార్టీ ప్రజ్వల్ రవణని సమర్థిస్తూ అవన్నీ ఫేక్ అని చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసిన జనానికి మాత్రం అది రియల్ అని క్లియర్గా అర్థమైంది. ఆ వీడియోస్ అండ్ ఫొటోస్లో దాదాపు 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 50 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి వీడియోలో కామన్గా ఉండింది ప్రజ్వల్ రవణ మాత్రమే. ఆ వీడియోస్ని అతనే షూట్ చేశాడు. ఒకవైపు పెన్ డ్రైవ్స్లో ప్రజ్వల్ రవణ ఎంత రాక్షసుడో ప్రజలు చూస్తున్నారు. మరోవైపు మాత్రం ప్రజ్వల్ రవణ తన ఎలక్షన్ క్యాంపెయిన్ని కొనసాగిస్తున్నాడు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆడవాళ్ళకి రైట్స్ కోసమే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. దాంతో ప్రజలకి కోపం వచ్చింది. ప్రజ్వల్ రవణ ఆ ఎలక్షన్లో ఓడిపోయాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ఎలక్షన్ అవ్వగానే ప్రజ్వల్ ఒక్కరోజు కూడా వెయిట్ చేయకుండా నెక్స్ట్ డేనే ఇండియా విడిచిపెట్టి జర్మనీకి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా బయటపడడానికి కర్ణాటకలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తయారైంది. వాళ్ళు ఒక్కొక్కటిని లాక్కుంటూ బయటకి మొత్తం నిజాన్ని తీశారు. ఇంకా ప్రజ్వల్ తండ్రి కూడా ఇంకా ప్రజ్వల్ని తిరిగి ఇండియా వచ్చి లొంగిపోమని చెప్పాడు. ఎయిర్పోర్ట్లోకి రాగానే ఒక టీం వెళ్ళి ప్రజ్వల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది. ఇందాక చెప్పాను కదా, ప్రజ్వల్ ఇంట్లో ఒక కొత్త ఆవిడ పని మనిషి కింద జాయిన్ అయిందని. ఆవిడ కూడా ఇంటి బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్లోని ప్రజ్వల్కి ఎగెనిస్ట్గా ఒక కేసును పెట్టింది. దాంతో ప్రజ్వల్ తండ్రి ఆవిడ్ని కిడ్నాప్ చేయించాడు. కానీ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆవిడ ఎక్కడున్నారో వెతికి కనిపెట్టి ఆవిడ్ని రెస్క్యూ చేశారు. వెంటనే ప్రజ్వల్ తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ప్రజ్వల్ బయటకు రావడానికి డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్కి అప్లై చేశాడు. అది రిజెక్ట్ అయింది. దాంతో హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ కూడా రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అక్కడ కూడా తనకి బెయిల్ రిజెక్ట్ అయింది. యూజువల్గా ఇలాంటి పొలిటీషియన్స్ చేసే క్రైమ్స్ కోర్టుకు వెళ్ళినా సరే చాలా కాలం పాటు సాగుతూ ఉంటుంది. కానీ ప్రజ్వల్ విషయంలో అలా జరగలేదు. ఈ 2025 ఆగస్టులోనే కోర్టు తనకి తీర్పునిచ్చింది. ప్రజ్వల్ తప్పు చేశాడని నమ్ముతూ ప్రజ్వల్కి జీవిత ఖైదు విధించింది. అలా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి మనవడు ప్రజ్వల్ రవణ ఇప్పుడు జైల్లో ఉండి నెలకి 500 రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. ఒక లైబ్రరీ క్లర్క్ కింద పనిచేస్తున్నాడు. కానీ దాదాపు 100 మంది ఆడవాళ్ళని హింసించిన వాడికి ఉరిశిక్ష పడుతుంది అనుకున్నారు. కానీ జీవిత ఖైదుతోనే ఆగిపోయింది. మీరేమనుకుంటున్నారు? ప్రజ్వల్ రవణ జైల్లోనే ఉండిపోతాడా లేదా బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడా? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో వచ్చే టాప్ 3 క్రేజీ కామెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా కామెంట్స్లో చెప్పండి. అందరికీ నమస్కారం. జై హింద్.